హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం పిజ్జా దగ్గర ఉన్న కాచవన్ సింగారంలో ఉన్నామండి. ఇక్కడ మనకి 90 స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఒక 2 BHK ఇండిపెండెంట్ హౌస్ వచ్చింది. ఇది హెచ్ఎండి లేఅవుట్ లో ఉంది. ఇది వచ్చేసి మనకి పిజ్జా కమించే 100 feet రోడ్ అండి. ఈ 100 feet రోడ్ కి ఓన్లీ 6 హౌస్. అక్కడ చెట్లు కనిపిస్తుంది అదే హౌస్ అండి. ఇక్కడ పక్కనే బస్ స్టాప్ ఉంటుంది. మీకు ఎనీ టైం బస్సెస్ ఉంటాయి ఉప్పలకి వెళ్ళడానికి. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే ఇక్కడ స్టాచ్యూ ఉందండి, వివేకానంద స్టాచ్యూ. 90 స్క్వేర్ యార్డ్స్ అనగానే చిన్నగా ఉంటుంది అనుకోకండి. హౌస్ అయితే చాలా స్పేసెస్ కి వచ్చింది. మనకి 2 బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి. అలాగే మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎలాంటి వాళ్ళకైనా లోన్ ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకి ఇన్కమ్ ఉంటే ప్రూఫ్స్ లేకపోయినా, అలాగే సివిల్ లేకపోయినా ఎలాంటి వాళ్ళకైనా లోన్ ప్రొవైడ్ చేస్తారండి. ఇదైతే చాలా మంచి అవకాశం. ఇప్పుడైతే మీకు హౌస్ చూపించుకుంటే మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వరకు అండి. అన్ని డీటెయిల్స్ కూడా నేను వీడియోలో ఇస్తాను. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. మనకి రిజిస్ట్రేషన్ అప్పుడు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. అదేంటనేది కూడా నేను చివరిలో చెప్తాను. కాబట్టి మీరు లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం పదండి. ఇది పార్కింగ్ ప్లేస్ అండి. మనకి చిన్నగా వచ్చింది, బైక్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బోర్ అండి. ఇది సంపు. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి. వాటర్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ హౌస్ ముందు స్పేస్ ఉంది చూడండి. మనం కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. చూడండి మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. చూడండి మనకి ఇక్కడ సెట్ బ్యాక్ వచ్చేసి 2 feet సెట్ బ్యాక్ ఇచ్చారు. మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారండి. ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా, కామన్ వాష్రూమ్ వచ్చింది. చూపిస్తానండి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఇక్కడ మనకి వాష్ ఏరియా కోసం స్పేస్ ఇచ్చారు. అలాగే మనకి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ అండి. మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. డోర్ అయితే చాలా స్టాండర్డ్ గా ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం రండి. ఇది హాల్ అండి. హాల్ లో మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు. మనకి ఎంత పెద్ద టీవీని వచ్చేస్తుంది. కింద అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఒకసారి హాల్ లో ఫాల్స్ డిజైన్ ఇచ్చారు. ఈ హౌస్ అయితే మనకి కంప్లీట్ గా వర్క్ అయిపోయిందండి. ఓన్లీ పెయింట్ వర్క్ మాత్రమే ఉంది. హౌస్ మొత్తం కూడా యూపీవీసీ విండోస్ అండి. నెట్ తో సహా ఇచ్చారు. సేఫ్టీ గ్రిల్స్ కూడా వచ్చాయండి మనకి. ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి. ఇది హాల్, ఇది కిచెన్. ఇక్కడ మనకి సపరేట్ గా ఫ్రిడ్జ్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు. చూడండి అన్ని సెల్ఫ్స్ ఉన్నాయి. ఇక్కడ పూజ రూమ్ వచ్చింది. ఇది పూజ రూమ్. మనకి డైనింగ్ ప్లేస్ సపరేట్ గా రాలేదు కాబట్టి కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి చాలా పెద్దగా ఇచ్చారు. ఒక 4 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది. చూడండి చాలా సెల్ఫ్స్ ఇచ్చారు. కింద కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి. కిచెన్ చూసాం కదా. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి. ఇందులో అయితే మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. ఇవన్నీ సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇక్కడ మనకి సపరేట్ గా కబోర్డ్ స్పేస్ వచ్చింది. చూడండి ఒకసారి ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. చెప్పాను కదా అన్ని విండోస్ కూడా యూపీవీసీ విండోస్ అండి. ఇందులో అటాచ్ వాష్రూమ్. ఇది అటాచ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. అలాగే మనకి టైల్స్ వచ్చేసి రూప్ దాకా ఇచ్చారండి. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. పైన లో రూప్ వచ్చింది. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్. ఇంకా ట్యాప్స్ అవన్నీ మాత్రం ఇంకా ఫిట్ చేయలేదు. పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, చూపిస్తానండి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. మనకి హాల్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్ళొచ్చండి. ఒకసారి డోర్ చూడండి, చాలా స్టాండర్డ్ గా ఇచ్చారు. డిజైన్ కూడా చాలా బాగుందండి. గోల్డెన్ బార్డర్ తో చాలా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో అంత ఉంది. ఇందులో కూడా మనకి సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. మనకి కామన్ వాష్రూమ్ స్టెప్స్ కింద వచ్చింది కదా. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్, 2 వాష్రూమ్లు అండి. చూస్తున్నాం కదా హౌస్ మొత్తం కంప్లీట్ గా వర్క్ అయిపోయింది. మనకి రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉందండి. మనకి ఇందులో ఫాల్స్ అయితే సేమ్ అన్ని డిజైన్స్ సేమ్ ఇచ్చారు. సింపుల్ గా చాలా గ్రాండ్ గా అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి మీకు పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను అండి. కాలనీ అయితే చాలా బాగుంటుంది. మనకి పార్కింగ్ కి స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారండి. రండి పైకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు హౌస్ కు వాడిన స్టీల్ చూపిస్తానండి. ఇది వచ్చేసి హౌస్ కు వాడిన స్టీల్. ఈ 4 వచ్చేసి మనకి 16 mm, ఈ 2 వచ్చేసి 12 mm అండి. ఒకసారి చుట్టూ అండి అన్ని హౌసెస్ ఉన్నాయి. చూడండి కాలనీ అయితే చాలా బాగుంటుంది. మనకి 100 feet అయితే ఓన్లీ 6,000 అండి.
ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా, హౌస్ అయితే చాలా బాగా వచ్చిందండి. మనకి 90 స్క్వేర్స్ లో 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ హౌస్ ప్రైస్ చూసుకున్నట్లయితే 43.75 lakhs అండి, 43,75,000. ఇదైతే ఫిక్స్ ప్రైస్ అండి. అలాగే మీకు ఏ బ్యాంక్ అయినా 80% లోన్ వస్తుంది, ఎందుకంటే ఇది HMD లేఅవుట్ కాబట్టి మీకు ఈజీగా 80% లోన్ వస్తుంది. అలాగే మీ ప్రొఫైల్ ఎలా ఉన్నా, మీకు సివిల్ స్కోర్ తక్కువ ఉన్నా కానీ లోన్ ప్రొవైడ్ చేస్తామన్నారు. అలాగే మీకు ఇన్కమ్ ఉంటే ప్రూఫ్స్ లేకపోయినా వీళ్ళైతే లోన్ ప్రొవైడ్ చేస్తారు. అంటే మేము చాలా చూసాము, నేను ఈ బిల్డర్ చాలా వీడియో చేశాను, ఇదే పద్ధతిగా చాలా మందికి ఇప్పించారు. అలాగే ఈ బిల్డర్ ఒక మంచి ఆఫర్ ఇచ్చారండి, రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే EV బైక్ మనకి గిఫ్ట్ గా ఇస్తున్నారండి. ఇదైతే చాలా మంచి అవకాశము. గిఫ్ట్ ఇస్తారా ఇవ్వరా అని మీకు డౌట్ రావచ్చు, ఇంత ముందు వెంచర్లలో ఇచ్చారండి, నేను కూడా చూశాను, అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తారండి. ఇప్పుడు మనం సరౌండింగ్ చూసుకున్నట్లయితే పిజ్జా కమాండ్ వచ్చే 100 feet అయితే ఓన్లీ 6,000 అండి. బస్ స్టాప్ కూడా పక్కనే ఉంది. వరంగల్ హైవే అయితే ఓన్లీ 4 km డిస్టెన్స్ అండి. అలాగే మనకి ఇంపోసిస్ క్యాంపస్ కి అయితే ఓన్లీ 7 km డిస్టెన్స్ ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 అయితే 8 km డిస్టెన్స్ ఉంటుంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ 8 km డిస్టెన్స్ అండి. అలాగే ఇక్కడ సరౌండింగ్ లో చాలా స్కూల్స్ ఉన్నాయి, ఎందుకంటే మనం ఇక్కడ చాలా వీడియో చేశాము. మనకి 1/2 km డిస్టెన్స్ లోనే నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, అది చాలా పెద్ద క్యాంపస్ అండి, 17 acres లో ఉంది. JRS ఇంటర్నేషనల్ స్కూల్ నల్లా నరసింహారెడ్డి కాలేజ్ ఓన్లీ 2 km డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి కనరా యూనివర్సిటీ కూడా ఓన్లీ 3 km డిస్టెన్స్ లో ఉందండి. ఇవే కాక ఇంకా చాలా స్కూల్స్ కాలేజెస్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయి. అలాగే మనకి షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ అయితే మనకి 1-2 km డిస్టెన్స్ లోనే ఉన్నాయి. మనం ఉప్పల్కి వెళ్ళాలంటే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయండి, చెప్పాను కదా పక్కనే బస్ స్టాప్ ఉంది, మనకి ఎనీ టైం ఉప్పల్కి అయితే బస్సెస్ ఉంటాయండి. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయడానికి స్క్రీన్ పైన మాత్రం మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను, వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు డైరెక్ట్ వచ్చి సైట్ చూసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.